హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేనైతే గుంత పొంగనాలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మనకు టేస్ట్కి తగినట్టు సాల్ట్ని, నెక్స్ట్ కారానికి తగినట్టు పచ్చిమిర్చిని అయితే వేసి మిక్సీకి పట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలని 3 తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ తగినట్టు వేసుకొని ఆయిల్ కాగినాక అందులో మనము కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసి వేయించుకుంటున్నాము. ఈ ఆనియన్స్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే మనము ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాము. అలాగే మనము పసుపును కూడా యాడ్ చేసుకుందామండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ పల్లీలను మిక్సీకి పట్టి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టము. వేస్తే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని అయితే వేసేసి బాగా కలుపుకునేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇదంతా మొత్తము చల్లారిపోయిన తర్వాత మనము దోశ బ్యాటర్ తీసుకొని అందులో అయితే మిక్స్ చేసేసుకోవడమే అండి. ఇది మిక్స్ చేసేటప్పుడు మనకి కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. నేను ఇందులో ఇది గట్టిగా ఉందనేసి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేశానండి. ఇది మనము మార్నింగ్ టిఫిన్గా చేసుకోవాలి అంటే నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు గుంత పొంగనాలు ప్యాన్ అయితే తీసేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి అందులో కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా పిండిని అయితే అందులో వేసుకుంటూ ఉండాలండి. అలా అన్నింట్లోన వేసేసుకోవాలి. ఇప్పుడు మూతని క్లోజ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఇలా కుక్ అవ్వనివ్వాలండి. నాకైతే కుక్ అయిపోయాయి. ఇప్పుడు నేనైతే రివర్స్ చేసేసుకుంటున్నాను. రివర్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే టైం సరిపోతుందండి. తర్వాత మనము వాటిని తీసేసుకోవచ్చు. ఇంకా అంతే అండి. ఇప్పుడు గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. వీటిలోకి మనకి పల్లీ చట్నీ అయినా బాగుంటుంది, టమాటా చట్నీ అయినా చాలా బాగుంటుందండి. మీరు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.